వెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంతటి దెబ్బ కొట్టాడు. మీ కంఠము ఎండుకుపోయేలా మాకు నచ్చచెప్పినా వినిపించుకొని మా ఉదాసీనతను మీకు మాపై విసుగు జన్మించినట్లుంది. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమనంతా మరిచిపోయారా? లేదా మా తోటి రుణానుబంధం వాటితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాము. చివరకు మోసపోయాము. ఉన్నా లేనట్లే అయిపోయాము. మేము గురుద్రోహులమయ్యాము. ఆ సమయంలో ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాము. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మర్చిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాము. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు. బాబా వారి అందరినీ ఆత్మస్వరూపుల వల్లే చూసేవారు. ఎక్కువ తక్కువ అనే భేదభావం వారికి ఎరుగరు. వారి దృష్టిలో అంతటా భగవంతుడే తప్ప ఇతర వస్తువులు లేదు. ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తలుచుకునేవారు కాదు. భక్తుడు స్వయము ఈశ్వరుడు. అట్లే గురువు కూడా వేరు కారు. గురు శిష్యుల ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించటం వలన వారిలో ఈ భేదభావము. వాస్తవానికి మనము ఈశ్వరులమే కానీ పరమాత్మ స్వరూపం యొక్క విస్మరణమే ఏ భేదభావానికి ముఖ్య లక్షణము. ఇదే మరి అధఃపతనము. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సార్వభౌమునికి స్వప్న